వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాటి మన రుచుడు వచ్చేసింది డిడి కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు. మరి నాతో పాటు పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఈ రోజు మన కోసం ఏ రెసిపీ పరిచయం చేస్తున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే పద్మారావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మరి ఈ రోజు మనం యూఎస్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారండి? ఈ రోజు వచ్చేసి మనం చేయబోయేది చికెన్ కోఫ్తా కర్రీ అండి. చికెన్ కోఫ్తా సూపర్. మరి చికెన్ కోఫ్తాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసండి. చికెన్ కోఫ్తా కర్రీకి ముందుగా మనకు కావాల్సింది బోన్లెస్ చికెన్ అండి, టమాటాలు, ఉల్లిపాయ, లవంగ, యాలకులు, షాజీరా, ధనియాల పొడి, కసూరి మేథి, కారం, పసుపు, ఉప్పు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, పచ్చిమిర్చి. కావాల్సిన పదార్థాలు చూసేసాం కాబట్టి దీంట్లో ప్రాసెస్ లో ఫస్ట్ ఏమైనా చేసుకోవాలండి? సో ప్రాసెస్ కొంచెం కావాలండి, ఎందుకంటే ముందుగా మనం గ్రేవీ కోసం బేస్ రెడీ చేసుకోవాలి. మీన్ వైల్ గ్రేవీ కోసం బేస్ రెడీ అవుతుండగా మనం చికెన్ ని కొద్దిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కాస్త పేస్ట్, మరీ ఫైన్ పేస్ట్ కాదు, కోర్స్ గా పేస్ట్ చేసుకోవాలన్నమాట మిక్సీలో. సరే, ఫస్ట్ అయితే ఇప్పుడు స్టవ్ తో పని ఉందా మనకి? స్టవ్ తో పని ఉంది. సో నేను రేంజ్ ఆన్ చేస్తున్నానండి. రేంజ్ ఆన్ చేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ ఓకే. సో వాటర్ ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా సన్నగా ఈ టమాటాస్ ఏవైతే ఉన్నాయో వీటిని క్యూబ్స్ కింద కట్ చేసుకుందామండి. ఇలానే కట్ చేయాలా అండి? ఎలాగో మనం ఇప్పుడు గ్రేవీలో చేసి మళ్ళీ దాన్ని బ్లెండ్ చేస్తాం అన్నమాట. ఎలా అయినా పర్లేదు. సో ఎలా అయినా పర్లేదు, రఫ్ కటింగ్. ఎంత ఉండాలి క్వాంటిటీ? ఎలా దీనికి గనక ఈ కోఫ్తా కర్రీ కోసం నేను ఒక ½ kg టమాటోస్ తీసుకుంటున్నానండి. దెన్ ఉల్లిపాయలు వచ్చేసి ఒక ½ kg ఉంటాయి. ఓకే. సో ఇందులో టమాటో క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. టమాటో క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఉల్లిపాయలు ఏమో కాస్త తక్కువగా ఉంటుంది. ½ to the టమాటోస్ అన్నమాట. ఓకే. టమాటోస్ ని ఇట్లా రఫ్ గా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాక దీన్ని మనం వాటర్ లో వేసేద్దాం. సో ఉడికించినాక ఆ ఫ్లేవర్ కి ఉడికించకుండా చేసే ఫ్లేవర్ కి కొద్దిగా చేంజెస్ ఉంటాయండి. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఇది టోటల్ గా మనము యునో వాటర్ డ్రైన్ చేయమన్నమాట. ఇది సరిపోతుంది అక్కడికి. కాబట్టి ఫ్లేవర్స్ కూడా ఇందులో ఏం లాస్ అయినట్టు అవేం ఉండవు. కొంతమంది ఫ్రై చేసి కూడా చేస్తారు కదా. టమాటో ఆనియన్స్ ఫ్రై చేస్తారండి. టమాటోస్ జనరల్ గా ఫ్రై చేయము, మనం గ్రేవీలో కుక్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఉల్లిపాయ తీసుకుందాం. సో ఉల్లిపాయలు కూడా ఇట్లా రఫ్ గా చాప్ చేసి మనం దీన్ని రెండింటిని కట్ చేసి వేస్తున్నాం. చికెన్ తోనే కాకుండా మటన్ కోఫ్తా అని కూడా వింటూ మటన్ కోఫ్తా కూడా ఉంటుందండి. ఇది మటన్, అదొక కాశ్మీరీ డిష్ అన్నమాట, రిస్తా అంటారు. సో ఓకే. సో వాటర్ వాటికి సరిపడా, మరి ఎక్కువ కాకుండా ఫైన్. సో హై ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా కారం, ఓకే, తర్వాత కొద్దిగా పసుపు అండ్ లైట్ గా కొద్దిగా గరం మసాలా, ఒక చిన్న స్టిక్ సినమన్, అదే దాల్చిని, కొద్దిగా లవంగ, షాజీరా. షాజీరా ఫ్లేవర్ బాగుంటుంది కదా. షాజీరా జీరా కన్నా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుందండి. సో ఇందులోనే కొద్దిగా మనం ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ధనియాల పొడి మీద వేసుకొని సో దీన్ని మనం ఇప్పుడు మూత పెట్టి టమాటాలు, ఉల్లిపాయలు మంచిగా ఉడికేటట్టు చేసుకోవాలి. బాగా ఉడికిపోవాలా? మంచిగా ఉడికిపోవాలండి. ఓకే, మంచిగా ఉడికిపోవాలి. ఓకే. దెన్ ఆఫ్టర్ మనం దీన్ని మళ్ళీ బ్లెండ్ చేసి గ్రేవీ కింద యూజ్ చేస్తాం అన్నమాట. సో అప్పటి వరకు ఇది ఎప్పుడైతే బ్లెండ్ అవుతుందో మనము చికెన్ ని ప్రిపేర్ చేసుకుందాం అండి. కోఫ్తాస్ రెడీ చేద్దాము. ఇప్పుడు చాలా మంది కోఫ్తాలు 2 రకాలుగా చేస్తుంటారు. చికెన్ లైట్ గా చాప్ చేసి లైట్ కోర్స్ గ్రైండ్ చేసిన తర్వాత
బైండింగ్ కోసం కొద్దిగా కార్న్ఫ్లవర్, ఇంకా అందులో పచ్చిమిర్చి, కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాల్స్ లాగా చేసి దాన్ని ఫ్రై చేస్తారు. కాకపోతే అదేంటంటే ఆయిల్ లో ఒకసారి ఫ్రై చేసి మళ్ళీ గ్రేవీలో ఫ్రై చేసేసరికి హార్డ్ అయిపోతుంది. సో మనం ఏం చేయబోతున్నాం అంటే దాన్ని నేరుగా బాల్స్ చేసి గ్రేవీలోనే కుక్ చేస్తాం. అప్పుడు సాఫ్ట్ గా ఉంటుంది. ఎస్, సాఫ్ట్ గా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది, టెండర్ గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం అది రెడీ చేసుకుందామండి. ఇప్పుడైతే చికెన్ ప్రిపరేషన్ అవుతుంది. ఇప్పుడు చికెన్ ప్రిపరేషన్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసండి మనం చికెన్ అయితే మనం బోన్లెస్ తీసుకున్నాము. ఓకే, సో మొత్తం మనం నేరుగా మిక్సీలో వేయడం కాబట్టి దీని ముందుగా మనం లైట్ గా చాప్ చేసుకుందాం. ఇది ఎంత అండి? హాఫ్ కన్నా తక్కువ అండి, 300 గ్రామ్స్ అండి. ఓకే, అంటే ఈ క్వాంటిటీ బట్టి మనం గ్రేవీ అనేది క్వాంటిటీ బట్టి గ్రేవీ. ఒకవేళ మిక్సీలో కాకుండా అంటే దీన్నే మనం ఫైన్ గా నైఫ్ తో కూడా చాప్ చేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. ఓకే, కాకపోతే గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్ గా తెలియాలి. మరి పేస్ట్ అయిపోయిందంటే అది బైండ్ అవ్వదండి. సో అది కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి కొబ్బరి పొడి ఎలా వస్తుందో గ్రైండ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ అలా రావాలా? కోర్స్ గా ఉండాలన్నమాట. ఓకే, సో ఇలా మనం ముందుగా దీన్ని చిన్నగా ఇది చేసుకున్నామండి. ఓకే, దీన్ని మనం లైట్ గా మిక్సీ పట్టి తీసుకొద్దాం. నేను చెప్తాను కర్వ్స్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది. ముందైతే గ్రైండ్ చేసి తీసుకొచ్చేద్దాం. సో ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఉడికిపోయిందండి. టమాటాలన్నీ దగ్గర అయిపోయాయి, ఉల్లిపాయలు కూడా ఉడికాయి. పర్లేదు, ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం గ్రేవీ తప్పుడు స్లో ఫ్లేమ్ మీద మళ్ళీ కుక్ చేస్తాం. ఓకే, సో ఒక్కసారి మనం ఏం వేసుకున్నామో చెప్దామా? గరం మసాలాస్ అన్ని వేసుకున్నాము, కొంచెం పసుపు, ఉప్పు, కారం, నెక్స్ట్ ధనియాల పొడి వేసారు కదా, ధనియాల పొడి కూడా వేసాం. ఓకే, దాల్చిన చెక్క, ఇవన్నీ మంచి రసం లాగా రెడీ అయిందండి. ఇంకా థిక్ అవ్వాలి. సో దీనికి ఒక 2 minutes వదిలేసి మనం తీద్దాం. ఈ లోపు మనం ఇందాక ఏదైతే చికెన్ ని కాస్త గ్రైండ్ చేసాము. సో ఇట్లా మరీ పేస్ట్ లాగా కాకుండా కోర్స్ గా గ్రైండ్ చేసుకుని తెచ్చాం. ఓకే, సో ఇందులో మనం ఒక టర్న్ చేసి చూస్తూ ఉండాలి, ఒకసారి పల్స్ మీద అంతే. ఒక 2 pulses ఇచ్చి చెక్ చేయాలి, 2 pulses ఇచ్చి చెక్ చేయాలి. అలా వదిలేసామంటే ఇది పేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇందులో ఇప్పుడు మిక్స్ చేసుకోవాలా? ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసుకుందామండి. ఇందులో వచ్చేసి ఇప్పుడు లైట్ గా అన్ని గ్రేవీస్ వేసాము, బట్ స్టిల్ లైట్ గా మనం కొద్దిగా ఉప్పు, ఓకే, తర్వాత లైట్ గా పసుపు, ఓకే, కొద్దిగా కారం, కాస్త కొత్తిమీర, ఓకే, తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకుందామండి కొద్దిగా. ఫైన్ చాప్ చేస్తున్నారు. సో కారం వేసుకున్నాము, మళ్ళీ పచ్చిమిర్చి అంటే ఆ ఫ్లేవర్, ఆ స్పైసీనెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నమాట ఈ పచ్చిమిర్చిలోకి కారంకి. సో పచ్చిమిర్చి, కొద్దిగా మన శ్రీవారి ప్రైడ్ గరం మసాలా కూడా వేసుకుందాము. ఓకే, సో దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఓకే, లైట్ గా సాల్ట్, పసుపు, కారం, కొత్తిమీర, చిన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి. ఓకే, సో బైండింగ్ కోసం ఇందులో ఇది మొత్తం వర్క్ అవుతుంది. కాకపోతే బైండింగ్ కోసం మనం ఏం చేయాలంటే లైట్ గా కొద్దిగా 3 varieties వాడొచ్చు, 3 రకాలు. ఒకటి ఎగ్ వైట్ అండి, ఎగ్ వైట్ వేయొచ్చు. సో ఆల్రెడీ చికెన్ కాబట్టి నేను ఎగ్ వైట్ అవాయిడ్ చేస్తాను. సెకండ్ వచ్చేసి కొద్దిగా కార్న్ఫ్లవర్ వేయొచ్చు. అది కాకుండా ఇంకా బెస్ట్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉంటుంది, అది బ్రెడ్ అన్నమాట. ఓకే, సో మనం ఏం చేద్దామంటే బైండింగ్ కోసం బ్రెడ్ ని వాడదాము. సో ఇక్కడ మీరు చికెన్ ఇలా పీసులుగా కాకుండా కీమా కూడా తీసుకోవచ్చు, డైరెక్ట్ కీమా కూడా తీసుకోవచ్చు. ఎస్ ఎస్ ఎస్. ఓకే, సైడ్స్ కట్ చేసేద్దామండి. ఓకే, సైడ్స్ కట్ చేసేసిన తర్వాత దీన్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం.
దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలా? దీన్ని లైట్ గా ఒకసారి పల్స్ చేసి తీసుకుందాం. తీసుకొని పౌడర్ లాగా లైట్ పౌడర్ లాగా చేసి దీంట్లో మిక్స్ చేస్తే బైండింగ్ అయిపోతుంది. ఇది ఎంత వరకు వచ్చిందో చూడండి. ఇది అయిపోయిందండి. దిస్ ఇస్ డన్. ఓకే, సో టమాటాలు ఉల్లిపాయలు అన్ని కుక్ అయిపోయాయి. సో దీన్ని మనం ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి మనం కోఫ్తాస్ రెడీ చేసుకొని గ్రేవీ రెడీ చేసుకుంటాం. కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ని కొంచెం ఒక టర్న్ తిప్పేసి ఒక టర్న్ పల్స్ చేసుకుందాం. ఓకే, సో గ్రైండ్ చేసుకున్నారండి. బ్రెడ్ క్రమ్స్ ని ఇట్లా క్రమ్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే, ఇవి బ్రెడ్ క్రమ్స్. మనం ఫ్రై చేసే పని లేదు. లేదు, అవసరం లేదు. సో దీన్ని మనం బైండింగ్ కోసం ఇందులో మిక్స్ చేస్తాం. బ్రెడ్ లేకుంటే కనుక కార్న్ ఫ్లోర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఎగ్ వైట్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో కావాలంటే మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇంత సరిపోతుంది. అలా టేస్ట్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? లేదండి, దానికి తగ్గట్టుగానే మనము మసాలాస్ అన్ని యాడ్ చేసాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది నేరుగా మనం తినం కాబట్టి గ్రేవీతో పాటు సరిపోతుంది. ఓకే, సో సరిపోతుందండి ఇది బైండింగ్ కి. సో ఇప్పుడు లైట్ గా కోఫ్తా బాల్స్ రెడీ చేసి పెట్టుకుందాము. ఈ రెసిపీలో ఎక్కువగా మిక్సీతోనే మనకి పని ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే టమాటో వాటి కోసం ఒక్కసారి చేసుకోవాలి, బ్రెడ్ కోసం ఒకసారి, చికెన్ కోసం ఒకసారి, 3 times. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ప్లేట్ లో కోఫ్తా బాల్స్ రెడీ చేసి పెట్టుకుందాము. కోఫ్తా చేయడం కోసం చేతికి లైట్ గా ఆయిల్ వేసుకుందామండి. ఓకే ఓకే, దెన్ బాల్స్ లాగా ఈ విధంగా. అంత అంటే పెద్ద సైజ్ అయినా మనకి ఉడుకుతుందా? ఉడికిపోతుందండి. అన్నిటిని రెడీ చేసుకుని ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ అక్కడ హ్యాండ్ బ్లెండర్ వేసి చేసేయొచ్చండి. సో అది చల్లారుతుంది. మూత తీసి పెట్టేసేయండి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మనం ఇవి తక్కువగా వేసుకున్నా సరే చికెన్ కూడా మీట్ వచ్చేసి ఫుల్ ప్రోటీన్ కదండి. అది ఎలాగైనా మనం ఒక హాట్ లిక్విడ్ లో వేసిన వెంటనే అది ఆటోమేటిక్ గా అది బైండ్ అయిపోతుంది అన్నమాట. సో దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కీమాకి ఇంత మనకి రౌండ్ గా బాల్ షేప్ వచ్చే కన్సిస్టెన్సీ ఉంటుందా? కీమాకి మటన్ కీమా అయితేనా చికెన్ కీమా అయినా వస్తుంది కదండి? ఉంటుంది. లేకుంటే దాన్ని కూడా ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుందా? కీమా మనం నేరుగా తీసుకుంటే మట్టుకు ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. కాకపోతే కీమా ఎంత వరకు మనం పట్టించాలో అది మనకు తెలిసి ఉండాలి. అది మరీ లూజ్ అయిపోయింది అనుకోండి, సో అందులో మళ్ళీ ఎక్కువ బ్రెడ్ క్రమ్స్, కార్న్ ఫ్లోర్ వేయాల్సి వస్తుంది. మీరు అన్నట్టు దీన్ని కొంతమంది డీప్ ఫ్రై చేసి దాని తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తుంటారు. ఇప్పుడు మనం ఆ డీప్ ఫ్రై ప్రాసెస్ మనం నేరుగా గ్రేవీలోనే కుక్ చేస్తాం. ఓకే, విడిపోవు కదా అలా కుక్ చేసేటప్పుడు. విడదండి, అదే దానికోసమే బ్రెడ్ వేసుకున్నాం కాబట్టి. చికెన్ లో వేసుకుంది జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం కొద్దిగా గరం మసాలా, పచ్చిమిర్చి, అంతే. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఎక్కడ యూజ్ చేయలేదు? గ్రేవీలో వేద్దామండి. ఓకే, ఇందులో కూడా మనం కావాలంటే కొద్దిగా సన్నగా తరిగిన అల్లము వెల్లుల్లి వేసుకోవచ్చు. ఓకే, సో కోఫ్తా బాల్స్ రెడీ అయ్యాయండి. వీటిని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం గ్రేవీ ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మనం కోఫ్తాస్ కూడా రెడీ చేసుకున్నాము. ఇక్కడ టమాటో ప్యూరీ కూడా బ్లెండ్ చేసుకున్నాము. సో గ్రేవీ బేస్ రెడీగా ఉందండి. కోఫ్తా కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం గ్రేవీ కుక్ చేసి అందులో కోఫ్తాస్ వేసి స్లో ఫ్లేమ్ మీద కుక్ చేద్దాం. సో దానికన్నా ముందుగా మనం వెసల్ తీసుకుందాము. గిన్నె తీసుకొని రేంజ్ ఆన్ చేసి రేంజ్ మీద పెడదామండి. సో ఇందులో మనం కొద్దిగా ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఓకే, ఆయిల్ ఆయిల్లో మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. ఓకే, షాజీరా తర్వాత కొద్దిగా లవంగ, ఆ తర్వాత యాలకులు, కొద్దిగా దాల్చిని, ఆ తర్వాత తేజ్పత్తా, అదే మన బిర్యానీ ఆకు. ఓకే,
సో ఇది లైట్ గా ఫ్రై అవుతుండగా హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి. ఫైన్. సో గరం మసాలా రెడీ అయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా బ్రౌన్ అవ్వాలి. ఓకే ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ అయిన తర్వాత మంట కొద్దిగా రిడ్యూస్ చేసి ఇందులో మనం రెడీ చేసుకున్న గ్రేవీ బేస్ వేసుకుందాం. ఓకే. సో రెడీ చేసుకున్న గ్రేవీ బేస్ వేసుకొని దీన్ని కాసేపు ఫ్రై గాని ఇద్దామండి. ఎలాగో టమాటాలు ఇంకా ఉల్లిపాయలు అన్ని కుక్ అయిపోయాయి. అందులోనే మనం కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కూడా ముందుగా వేసుకున్నాము. సో ఇది ఇంకొంచెం అయితే కుక్ అయిపోతుంది. ఈ కొద్దిగా బేస్ ఏదైతే మిగిలిందో కొంచెం ఇందులో వాటర్ వేసి ఆ వాటర్ తగ్గట్టుగాను మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్మెంట్ కోసం అదే వాటర్ ని వాడదాం. ఓకే ఫైన్. సో ఫ్లేమ్ పెంచుకుందాం, కాస్త బాగా బాయిల్ అవ్వాలి, మంచిగా బాయిల్ అవ్వాలండి ఇది. సో ఒక బాయిలింగ్ వచ్చేంత వరకు కాస్త మూత పెట్టి వదులుదాం. సో వెయిట్ చేద్దామా కాసేపు? అయితే కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, మరి కాసేపు వెయిట్ చేసాం కాబట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాము. మిగతా ఇప్పుడు ఏం వేస్తున్నారు? మిగతా ఇంగ్రీడియంట్స్ చూడండి, మనం కొద్దిసేపు కుక్ చేసిన తర్వాత గ్రేవీ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కాజు పేస్ట్ వేస్తున్నాం. ఓకే, 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ సరిపోతుంది. ఓకే, సో కాజు పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ కుకింగ్ ఏదైతే ఉందో చికెన్ కోఫ్తా ఇందులో యాడ్ చేయాలి. సో ఫ్లేమ్ కాస్త హై ఫ్లేమ్ పెడతానండి. ఓకే ఓకే. సో మనం ఏదైతే కోఫ్తాస్ రెడీ చేసామో అది స్లోగా గ్రేవీలో ఇలా పెట్టేసేయాలి. ఓకే, ఫైన్. ఇలా గ్రేవీలో వేసి ఇప్పుడు ఫ్లేమ్ పెంచుకోవాలండి. ఫ్లేమ్ పెంచుకొని ఓకే మూత పెట్టేయాలి. కొంచెంసేపు అయ్యాక అది సెట్ అయ్యాక మళ్ళీ ఇప్పుడు వాటర్ వేసామంటే మళ్ళీ అది టెంపరేచర్ తగ్గుతుంది, విడిపోతుంది. సో హై ఫ్లేమ్ మీద కొంచెంసేపు వదిలేసిన తర్వాత లైట్ గా మనం కలుపుదాము. అప్పటికి చికెన్ ఒకటి కుక్ అయి కోఫ్తాస్ అలా ఉండిపోతాయి. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని వేసేసామండి. చూద్దాం. సో కోఫ్తాస్ బాగా కుక్ అయిపోయినాయి. కోఫ్తాస్ కుక్ అయిపోయాయండి. ఓకే, సో మన అనుమానాలు ఏవైతే ఉన్నాయో కోఫ్తా విడిపోతుంది, గ్రేవీలో కలిసిపోతుంది, అన్ని పటాపంచలు అయిపోయాయి. అండ్ కోఫ్తా ఉడికిందో లేదో కూడా మనం ఒకసారి స్పూన్ తోని మెల్లగా ఇలా ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది కోఫ్తా కుక్ అయిపోయింది. ఓకే, ఒకవేళ కాలేదనుకోండి విడిపోతుంది. ఓకే, అది సిమ్ లోనే చేసుకోవాలి. స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసాము. ఓకే, సో కోఫ్తా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి వచ్చేసి లాస్ట్ ఫినిషింగ్ ఇచ్చుకుందాము. లాస్ట్ గా ఫినిషింగ్ టచ్ కొద్దిగా మన శ్రీవారి గరం మసాలా. ఓకే, శ్రీవారి గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పటికైతే సరిపోయాయండి. ఓకే, దెన్ సో ఇది ఉడుకుతుండగా దీన్ని మనం ఇప్పుడు పక్క ఫ్లేమ్ మీద పెట్టి లాస్ట్ కి కొంచెం బటర్, కసూరి మేతితో ఫినిష్ చేసుకుందాం. ఓకే, సో ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. దెన్ మనం ఇంకో వెసల్ తీసుకుందాం. సో కొద్దిగా బటర్ తీసుకుందామండి. ఇందులో మనం కొద్దిగా బటర్ వేసుకుందామండి. కసూరి మేతి కూడా కొంచెం ఇలా బటర్ లోనే కసూరి మేతి ఫ్రై చేసుకోవాలి. లేకపోతే దీన్ని డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు, కానీ బటర్ లో వేస్తే ఆ టేస్ట్ కొంచెం వేరు వస్తుంది అన్నమాట. అన్ని రిచ్ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసాము చికెన్ కోఫ్తాలో. ఓకే, సో బటర్ ఎక్కువసేపు మనం ఉంచలేము, అది మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది. సో కసూరి మేతి కూడా మరీ ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే చేదు ఎక్కిపోతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఆ ఫ్రేగ్రెన్స్
వస్తుందో కసూరి మేతి ఫ్రై అయిపోయినట్టు. ఆపేసాను. ఓకే, సో ఈ కసూరి మేతి బటర్ని మనం గ్రేవీలో యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఫైన్. ఓకే, ఈ గ్రేవీ ఇంత క్వాంటిటీలో ఉంటుందా ఇంకాస్త తగ్గాలా? పర్లేదండి, మనం ఇంకా కన్సిస్టెన్సీ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, క్వాంటిటీ తగ్గకపోయినా పర్లేదు, కానీ ఎక్కువైతే బెటర్, మరి తగ్గితే బాగుంది. ఓకే, దెన్ లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి మనం అయిపోయింది, డన్. సో జస్ట్ దింపేసే ముందు రేంజ్ ఆఫ్ చేసేసి పైనుంచి కొద్దిగా క్రీమ్, అదే ఇందులో వేసుకున్నవన్నీ కూడా రిచ్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము. ఫైనల్ గా క్రీమ్ వేసిన తర్వాత మనం రేంజ్ ఆఫ్ చేసేసేయాలి. ఓకే, ఒక్కసారి కలిపేసి ఇంకా డన్. వేడి వేడి చికెన్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. ప్రాసెస్ మాత్రం చాలా లెందీగా ఉంది, కాకపోతే తినేటప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతాము, ఎందుకంటే టేస్ట్ అంతా బాగుంటుంది. సో కోఫ్తాస్ వేసేసుకున్నాం. సో లాస్ట్ గా ఇందులో క్రీమ్ వేస్తున్నాం, కొద్దిగా క్రీమ్ వేసుకుందాం పైనుంచి. దట్స్ ఇట్. సూపర్, రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తుంది. వేడి వేడి చికెన్ కోఫ్తా కర్రీ రెడీ అండి. ఓకే, చాలా చాలా బాగుంది. చికెన్ చిన్న ఇట్లా స్లైస్ కట్ చేసి తిన్నాను. చికెన్ మెయిన్ గా నాకు డౌట్ ఉండే ఎట్లా ఉడుకుతుంది, ఆ టేస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మళ్ళీ దానికి పడుతుందా లేదా అనేసి. మనం బ్రెడ్ తో బైండింగ్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ గా ఈ టొమాటో గ్రేవీ ఏదైతే ఉందో దాంట్లో వేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ యొక్క టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి. ఎప్పుడు కోఫ్తాస్ అంటే మనం డీప్ ఫ్రై చేసి దాని తర్వాత మనం గ్రేవీలో వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆ ప్రాసెస్ లో కాకుండా కాస్త డిఫరెంట్ వేలో చేసాం కాబట్టి టేస్ట్ కూడా ఇంకాస్త డిఫరెంట్ గానే ఉంది. సో ఇంట్లో మీరు కూడా ఒక్కసారి మేము చూపించే ప్రాసెస్ లో ట్రై చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. వావ్, సూపర్ అండి. చికెన్ కోఫ్తా కర్రీ చాలా బాగుంది. వెయిటింగ్ టైం కొంచెం ఎక్కువైనా ఫైనల్ గా టేస్ట్ చేసేటప్పుడు మాత్రం ఆ వెయిటింగ్ కష్టం అంతా కూడా మర్చిపోతాము, అంత చక్కగా ఉంది. ప్రతి రిచ్ ఇంగ్రీడియంట్ యొక్క టేస్ట్ కూడా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. ఆ మెయిన్ గా చికెన్ ఉడుకుతుందో లేదో అని అప్పటి నుంచి నాకు డౌట్ ఉండే, కానీ తినేటప్పుడు మాత్రం క్లారిటీ వచ్చేసింది. సూపర్ గా టేస్ట్ ఉంది. ఇంత మంచి టేస్టీ రెసిపీ మా వ్యూవర్స్ కి మా కోసం నేర్పించినందుకు ధన్యవాదాలు. థాంక్యూ. ధన్యవాదాలు.